మన బావకు మన బామ్మర్దికి మనకు దగ్గర దోస్తులకు మనం పంచుడే ప్రజాపాలన. మరి మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అంతా కూడా గమనించి మీరు ఈ ప్రజాపాలన అంటే మరి మనమే దగ్గర వాళ్ళకే ఇచ్చుకొని పంచుకోవడం మరి అనేది మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాలి. రానున్న రోజులల్లో ప్రజలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మీరు పెట్టకపోవడానికి మీకు ప్రజలంతా కర్రు వేడి చేసి పెడతారు, వాత పెడతారు కదా. అంటే మీ ఈపులకు సున్నాలు పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఓడిపోతామని మీరు మోకాలు చాటేసి మీరు అంతా రాంగ్ చేస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోరి, మారుండ్రి. ఇక్కడి నుంచి యదా రాజు తదా ప్రజ అన్నట్టుగా మొన్న మా కేసీఆర్ గారు ఒకటే ముచ్చడి చెప్పారు. మీరేదో మొగోళ్ళు అనుకొని మొలకాలకెత్తానికి వెళ్తే ఎలుకను చూసి ఎలుకలబడ్డరు మీరు. మీకు రాక అధికారం వస్తే లేచి అర్ధరాత్రి లేచి భార్యనే వాళ్ళను తల్లినే వాళ్ళను తెలియని రోజులు వచ్చినాయి. దయచేసి ఆకాశం నుండి కాదు, ఇకనైనా ఇయ్యక మీకు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలించుర్రి, పేదలకు న్యాయం చేయరు, పేద ప్రజలకు సాయం చేయండి. మీ జేబులు నింపుకుండా ఆపి దయచేసి పేద ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటూ కొద్దిగా ప్రజాపాలన అంటే దాని నిర్వచనం ఏందో మీరే చెప్పాలని నేను ప్రవేశపెడుతున్నటువంటి స్కీమ్ల మీద అసూయతోనే ఈ బీఆర్ఎస్ నాయకులు వారి యొక్క అసూయను వెళ్ళగక్కుతున్నారు. ఒకవేళ అక్కకో బావకో ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తే ఇవ్వచ్చు, ఎలిజిబిలిటీ లేని ఎక్కడా జరగట్లేదు, ఇవ్వడం జరగట్లేదు. అధికారులే సర్వే చేసి ఇస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 2014 నుండి 2024 వరకు ఎన్ని స్కీములు పేద ప్రజలకు ఇచ్చింది, ఎన్ని ఇళ్ళు పేద ప్రజలకు ఇచ్చింది, ఎన్ని రేషన్ కార్డు పేద ప్రజలకు ఇచ్చింది, అది గుర్తుంచుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ ఎవరికి ఇచ్చిందో వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే చెందింది కానీ పేద ప్రజలకు ఎక్కడ ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ చెందలేదని తెలియజేస్తున్నాం. అధికారుల సర్వే ద్వారా మాత్రమే ఇందిరామ ఇంట్లో కేటాయించడం జరుగుతుంది. ఇంకొక మాట సత్యన్న గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మీ బలం లేకనే ఓడిపోతామనే ఉద్దేశంతోనే మీరు ఎలక్షన్స్ పోవడం జరుగుతుంది లేదని తెలియజేయండి. మేము మా బలం లేక ఎలక్షన్లు పోతలేము అనుకోవడం మీకు తప్పు. మేము స్థానికంగా ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం, జనాభా పద్ధతి ప్రకారం జనాభాలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, వారి యొక్క జనాభా దామాషా ప్రకారం వారికి స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం రావాలని కోరుతూ స్థానిక సంస్థలలో ఎస్సీల కోసం శాసనసభలో చట్టం చేస్తూ కేంద్రానికి పంపడం జరిగింది, నిర్వహించడం జరుగుతుంది. మేము ఒక్కటే మరి బీఆర్ఎస్ నాయకు సవాల్ చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలలో మీ ఏ కార్యకర్తకు మీరు ఇచ్చారు? సామాన్య మానవునికి ఇచ్చిరా? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారా? ఓపెన్ గా చర్చిద్దాం. మరి బస్టాండ్కి వస్తారా? కమలాపూర్ బస్టాండ్కి వస్తారా? మరి ఏదైనా గుళ్ళకి వస్తారా? దానికి సిద్ధమా మీరు? రెండోది, ప్రతి సంస్థను వేధించారు మీరు. గ్రానైట్ సంస్థల కాంచి మొదలు పెడితే కింది దాకా వేధించి దోసుకున్నారు, డబ్బులను దోసుకుని మీరే దొంగ అన్నట్టుగా మా మీద కాంగ్రెస్ మరి దోపిడీ చేస్తారనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి దీన్ని మీరు ఎంతో ఆలోచించాల్సిన విషయం. మరి ఇలాంటి చర్చలకు పోతే మీరు మరి దేనికైనా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉంటారు. మరి ఎందుకంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటి వరకు ఆన్లైన్ లేదు, దానికి సంబంధిత డాక్టర్ లేరు, సంబంధిత నర్సులు లేరు. 2 సంవత్సరాల క్రితం వచ్చిన ఫ్రిజర్ అంటే డెడ్ బాడీకి సంబంధించిన ఫ్రిజర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే యూనిట్ కానీ తుప్పు పట్టిపోతున్నాయి. మరి ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే ఉండి నువ్వు ఏం చేసినావు? ఇన్ని రోజులకు నీకు హాస్పిటల్ గుర్తొచ్చిందా? మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంబడి పడి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, ప్రణవ్ గారు సహకారంతో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఆ లెటర్లు కూడా మీకు ఇప్పుడు ప్రెస్ ముందు మీకు చూపించగలుగుతాం. మేము మా సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నది తప్ప తప్పులు లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తే మాత్రం మంచిగా ఉండదని హెచ్చరిస్తున్నాం.